నా పేరు అరవింద్ ఆర్య. నేను వరంగల్లో ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక కట్టడాలు మరుగున పడి ప్రజలకు తెలియకుండా ఉన్నాయి. వాటన్నిటినీ జనాలకు చెప్పాలనే ఉద్దేశంతో ఆ పర్యటన అన్నీ చేసి ఆ ప్రాంతాలన్నీ తిరిగి వాటి గురించి పరిశోధించి మనకు తెలియని తెలంగాణ అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా రాశాను. ఈ కట్టడాలన్నింటినీ కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో టార్చ్ అనేటువంటి ఒక సామాజిక సేవా సంస్థని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలో చారిత్రక కట్టడాల విశిష్టతని ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో కొనసాగింది. అయితే ఇది ఒక కోణం. అయితే రెండో కోణం ఏంటంటే మన వారసత్వం, మన చరిత్ర, మన చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గత ఆంధ్రప్రదేశ్ పాలనలో లేదంటే ఆంధ్ర పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురైనాయి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేత సంరక్షించబడేటువంటి చారిత్రక కట్టడాలు 138 ఉంటే తెలంగాణలో 8 మాత్రమే ఉన్నాయి. ఇది జరిగినటువంటి అన్యాయానికి ఇదొక సరైనటువంటి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వీటన్నిటిని మరుగున పడ్డ చారిత్రక కట్టడాలని సంరక్షించడానికి, వాటిని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. దాంట్లోనే భాగంగా 2017లో తెలంగాణ వారసత్వ శాఖ సంబంధించినటువంటి తెలంగాణ వారసత్వ బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ఆధారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది చారిత్రక కట్టడాలని సంరక్షించడానికి, వాటిని కాపాడడానికి, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి వీలు కలిగింది. అంతకుముందు పదుల సంఖ్యలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలని పెద్ద సంఖ్యలో ప్రభుత్వం తన పరిగణలోకి తీసుకొని 470 చారిత్రక కట్టడాలని సంరక్షిస్తుంది తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్ డిపార్ట్మెంట్ ద్వారా. అలాగే ఎన్నో రకాలైనటువంటి నూతన పరిశోధనలకి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కంటే ముందే, అంటే శాతవాహనుల కాలం కంటే ముందే తెలంగాణలో బౌద్ధం ఉండేది. తెలంగాణలో బుద్ధుడి కాలంలోనే బౌద్ధం వచ్చింది అని చెప్పడానికి అనుకూలంగా ఉండే విధంగా బావాపూర్ కుర్రు, ప్రస్తుత నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బావాపూర్ కుర్రు అనేటువంటి ఒక ప్రాంతాన్ని పరిశోధిస్తే మనకి బుద్ధుని కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వచ్చింది అని చెప్పడానికి తగినటువంటి ఆధారాలు లభించాయి. ఇది తెలంగాణ చరిత్రని మార్చేసేటువంటి ఒక గొప్ప ఆవిష్కారం. అలాగే ఫణిగిరిలో పలుమార్లు జరిపినటువంటి తవ్వకాల మూలంగా దేశంలోనే అరుదైనటువంటి బోధిసత్వుడి శిల్పం, స్టక్కో ఫిగర్ లభించింది. ఇది కూడా తెలంగాణ చరిత్రలో ఒక కలికితురాయి అని చెప్పొచ్చు. దాని తర్వాత జైనానికి సంబంధించి వస్తే వరంగల్ నగరంలో 1.5 కోటితో రాష్ట్రకూట కాలం నాటి జైన తీర్థంకరుడి శిల్పాలు ఉన్నటువంటి అగ్గలయ్య గుట్ట అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కొలనుపాక చారిత్రక కట్టడాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. 100 కోట్ల రూపాయలతో బుద్ధవనం ప్రాజెక్టు పేరుతో ఆచార్య నాగార్జునుడి కాలంలో ఉండేటువంటి బౌద్ధ ఆనవాళ్ళన్నింటినీ కూడా పరిరక్షించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అదే రకంగా వైష్ణవానికి సంబంధించి చూస్తే దాదాపు 1000 కోట్ల పైన ఎక్కువ రూపాయలతో యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులని కొనసాగించడం జరిగింది. ఆచార్య నాగార్జునుడి చారిత్రక ఆనవాళ్లకు నెలవైనటువంటి నాగార్జున సాగర్ లేదంటే నాగార్జున కొండ ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ చారిత్రక ఆనవాళ్ళని పునరుద్ధరించడానికి, వాటిని కాపాడడానికి దాదాపు 100 కోట్ల కంటే ఎక్కువ డబ్బులతో, ఎక్కువ రూపాయలతో బుద్ధవనం ప్రాజెక్టుని ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. దాంతోపాటు వరంగల్ నగరంలో జైన్ వెస్టేజెస్, జైన బసదులని పునరుద్ధరించడం జరిగింది. దాంతోపాటు నేలకొండిపల్లిలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అల్వాన్పల్లిలో ఉన్నటువంటి దేశంలోనే అరుదైన ఇటుకల నిర్మాణం గొల్లత్తగుడి పునర్నిర్మాణానికి 20 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. దాంతోపాటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఆదిమ మానవుల సమాధులైనటువంటి దామర్వాయి, దాని తర్వాత కామారం, రామారం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి 3000 సంవత్సరాల కింది ఆదిమ మానవుల సమాధులను కూడా కాపాడడానికి, పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం పరిరక్షిస్తుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి దేవుడి గుట్ట అనేటువంటి చారిత్రక కట్టడ పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిధులను మంజూరు చేసింది. అలాగే హైదరాబాద్ నగరంలో కుతుబ్షాహీల పాలనలో, అట్లాగే నిజాంల పాలనలో అనేకమైనటువంటి మెట్ల బావులని కట్టించడం జరిగింది. అవి కాలక్రమేణా మరుగున పడిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో 2-3 మెట్ల బావులను కూడా పునరుద్ధరించడం జరిగింది. వరంగల్లో
దాదాపు 16 సంఖ్యలో ఉన్నటువంటి మెట్ల బావులలో 5 పైన మెట్ల బావులని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. దాంతోపాటు 30-40 ఏళ్ల క్రితం ఆంధ్ర పాలకుల పాలనా కాలంలో పునర్నిర్మాణం పేరుతో విప్పినటువంటి అనేక చారిత్రక కట్టడాలని గత పాలకులు అట్లనే నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పునర్నిర్మాణానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి వాటిని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. వాటిలో కొండపర్తి త్రికుటాలయం, కూసుమంచి శివాలయం, దాంతోపాటు జాకారం, రామానుజపూర్లో ఉన్నటువంటి ఆలయం, పంచకూట ఆలయం, ఇట్లాంటి కాకతీయ ఆలయాలన్నింటిలో కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పునరుద్ధరించడం జరిగింది. అలాగే గత కాలంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి శాసనాల పునరుద్ధరణ, దాంతోపాటు తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి బొమ్మలగుట్ట అంటే కరీంనగర్ సమీపంలో గంగాధర మండలంలో ఉన్నటువంటి కుర్క్యాల జైన గుట్టను కూడా మైనింగ్ బారి నుంచి తప్పించి దాన్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఆ శాసనం మూలంగానే మనకి తెలుగు భాషకి ప్రాచీన భాషగా గుర్తింపు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం సిద్ధించిన తర్వాత అనేకమైనటువంటి శాసన సంపుట్లని, తెలంగాణ చరిత్రని, తెలంగాణ మహనీయులు చేసినటువంటి గొప్ప కార్యాలని భవిష్యత్ తరాలు గుర్తించుకునేలాగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, అలాగే వారసత్వ శాఖ, తెలుగు అకాడమీ 3 కూడా సంయుక్తంగా అనేకమైనటువంటి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది. తద్వారా మరుగున పడుతున్నటువంటి చారిత్రక వైభవాన్ని మరొక 100 తరాలకి, మరొక 1000 తరాలకి, భవిష్యత్ తరాలకి గుర్తుండిపోయేలాగా ఒక డిజిటైజేషన్ తరహాలో ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది.